విద్యార్థుల ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై గత ప్రభుత్వంలోనూ బీజేపీ పోరాటం చేసిందని, ప్రస్తుతం కూడా పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రామచంద్రరావు రెండో రోజు దీక్ష ప్రారంభమైంది. దీనికి సంబంధించి సార్ చెప్పండి, నిన్న కాంగ్రెస్ నేతలు నడుస్తున్నారు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫీజు బకాయిలు చెల్లిస్తే కూడా ఒక్కరోజు కూడా ధర్నా చేయని బీజేపీ ప్రభుత్వం ఆ రోజు ధర్నా చేయడానికి వాళ్ళకి దిండు పరుపులు కానీ దొరకలేదు. ఈ రోజు ఎలా ధర్నా చేస్తారని అంటున్నారు. ఇక వాళ్ళు పరుపు గిరుపు మాట్లాడితే ఇక వాళ్ళకి ఏం చెప్పాలో మనకు అర్థం కాదు. వాళ్ళ పరువు ఉంటే పరుపు గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మీరు చేయలేదంటారు వాళ్ళు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా నేను ఈ క్వశ్చన్ అడిగారు చెప్పండి, వాళ్ళని చూడమని చెప్పండి, రికార్డు చూడమని చెప్పండి. మేము కూడా ధారణ చేస్తాం, ఏబీపీ ధారణ చేసింది, యువమోర్చా ధారణ చేసింది, బీజేపీ చేసింది. ఇది ఏదంటే తప్పించుకోవడానికి మీరు ఫస్ట్ ఇస్తారా ఇయ్యారు అధ్యాపాన్ని ముందు, అప్పుడు చేయలే ఇప్పుడు చేశారని కాదు క్వశ్చన్. మీరు ఫీజు బకాయిలు 12,000 కోట్లు ఎప్పుడు ఇస్తారా లేదా అది చెప్పాలి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ ఉందో దానికి నెల రోజులు ధర్నా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దేందుకు బకాయిలు చెల్లిస్తూనే ఉన్నాము, అయినా కూడా బీజేపీ కావాలని రాజకీయం చేస్తున్నాను. దానికి ఇక్కడ సంబంధం ఏంటంటే అదంతా యాంటీ నేషనల్ సంబంధించిన కొన్ని సంస్థలు వాళ్ళకు ప్రోత్సాహం చేసి కొంతమంది పెట్టారు అక్కడ. కొంతమందిని అందరూ కాదు, కొంతమందిని. మరి అటువంటి వాళ్ళు వీళ్ళు కంపేర్ చేస్తున్నారు మాతాన్ని. మీకు ఇవన్నీ కూడా ఏంటంటే తప్పించుకునే మార్గాలని చూస్తున్నారు. ఏదైనా ప్రభుత్వము బకాయిలు ఇవ్వాల్సిందే. ఢిల్లీ ఒక నీటుకు ఏదైతే ఉందో, నీట్ ఎప్పుడు కూడా నీటు లీక్ అయ్యే ఎవరు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈ మాట్లాడిన వాళ్ళకు నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఈవెన్ మనం రాష్ట్రంలో మాట్లాడుతున్న మంత్రులకు కానీ నాయకులు కానీ తెలియదు. అది వాళ్ళు ఫస్ట్ దానికి కంపేర్ చేయొద్దు. ఇది టోటల్గా వేరే, అది వేరే. ఈ జీవితాలతో భవిష్యత్తు యావత్ విద్యార్థుల భవిష్యత్తు పనున్నటువంటి విషయం ఇదని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకే కాబట్టి రెండు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసేందుకు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో అరెస్ట్ చేయమని చెప్పు, జైలు పంపించమని చెప్పు, ఫార్ములా కేసు జైలు పంపించమని చెప్పు, అన్నీ మీరు అంటే ఒకటైపోయి మమ్మల్ని అంటే ఎట్లా? ఇది వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇది మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వాళ్ళ ఉండే. ఒకవేళ అలా కాకుంటే కాళేశ్వరం కంపెనీ ఎందుకు విచారణ చేయడం లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నో ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ.